మిత్రులందరికీ జై భీమ్. నేను మీ డాక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్. అయితే సమాజంలో జరిగేటువంటి అన్యాయాలే కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చేసేటువంటి వారిని కూడా నా ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ నెల 26/10/2025 రోజున ఉదయం 11:29 శివాలయంలో సామూహిక వివాహాల కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వీరు ఉచితంగా తిలక్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు బెల్లంపల్లి వారు ఉచితంగా పేదవాళ్లకు, అంటే పేద జంటలకు బంగారం ఇచ్చి పుస్తెలు, మెట్టెలు, వధూవరులకు బట్టలు, వారి నుంచి వచ్చేటువంటి కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి వారికి ప్రత్యేకంగా మా ఛానల్ తరపున ధన్యవాదాలు. అట్లాగే సమాజం తరపున కూడా, సమాజంలో ఈరోజు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడమంటారు. అట్లాంటిది ఒక పెళ్లి చేయాలంటే దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. ఒక పేదవాడు పెళ్లి చేయడం అంటే తనకున్నటువంటి ఆస్తి మొత్తం దారబోసి పెళ్లి చేయాల్సి, అప్పులు చేసి పెళ్లి చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇంత మంచి కార్యక్రమం, సమాజంలో సామూహిక వివాహాలకు సంబంధించినటువంటి కార్యక్రమం చేపడుతూ అందరికి ఉచితంగా వీరే అన్ని ఖర్చులు భరిస్తూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ఎందుకు ఎక్కువ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందంటే, వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. అట్లాగే సమాజంలో బాధ్యత, అంటే ఈ రోజుల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ సమాజంలో మనుషులందరూ ఈ రకంగా ఆలోచించి పేదవాళ్ళకు కూడా మేము వెన్నుదన్నుగా ఉంటామని చెప్పేసి ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నటువంటి వీరికి ప్రత్యేకంగా వీరిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పేదవానికి ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నటువంటి వీళ్లకు నిజంగా ఈ సమాజం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై అందరూ కూడా నూతన వధూవరులను కూడా ఆశీర్వదించాలని చెప్పేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, ఎవరైనా రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ